తెలుగుదేశం అధికార ప్రతినిధి యామిని శర్మ అమరావతిలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అసహ్యాన్ని పెంచుకుంటూ కనీసం రాజధానికి రావడానికి కూడా శంకుస్థాపనకు కూడా రావడానికి ఇష్టపడని ప్రతిపక్ష నేతలు లాంటి పార్టీలని అంటే వారి పార్టీల లాంటివి ఎన్నుకుంటే కనుక ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అనేది ఆగిపోతుంది పూర్తిగా. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఒక చిన్న పెన్నో కారు ఇంకేదైనా వస్తువు కొనాలన్న బ్రాండ్ వాల్యూను చూస్తాము. ఆ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీ ప్రమోటర్ యొక్క చరిత్ర చూస్తాము. అంతెందుకు మన పిల్లల్ని ఏదైనా స్కూల్లో ఎల్కేజీకి స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఆ స్కూల్ చరిత్రను కూడా మనం పూర్తిగా తెలుసుకుంటాము. స్కూల్ పిల్లలకి పెట్టే ఆటో దగ్గర నుంచి లేదంటే ఒక వ్యాన్ వరకు కూడా ఆ ఆటో డ్రైవర్కి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, మా పిల్లల్ని సురక్షితంగా ఇంటికి తీసుకొని వస్తాడా లేదా అని కూడా ఆలోచించే తల్లిదండ్రులారా, రేపు పొద్దున స్కూల్ అయిపోయి కాలేజీలో చదువుతున్న మీ బిడ్డలు చదివించుకుంటున్న తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. 2019లో, ఎందుకంటే ఇంతకుముందు 2014కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ముబ్బడిగా లక్షలాది మంది ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థులు బయటకు వచ్చేవాళ్ళు. ఇంటర్వ్యూలకు వెళ్తే చాలా మంది ఉద్యోగాలు కూడా రాని పరిస్థితిలో మనం చూసాం. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసి గుర్తించి ఆ నైపుణ్యాన్ని అందించి సరైన ఉద్యోగాన్ని నడిపించే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజున అలాంటి పిల్లలున్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లలకు ఉన్న తెలివితేటల్ని గుర్తించి వాళ్ళలో ఉన్న స్కిల్స్ని గుర్తించి లక్షలాది మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ రోజున నైపుణ్యాన్ని అందించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విభజించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పిల్లలందరూ కూడా విద్యార్థులు దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించిన తరుణాన్ని కూడా మనం చూసాము. మళ్ళీ అలాంటి అభివృద్ధి కొనసాగాలి అంటే కూడా తల్లిదండ్రులు అందరూ ఒకసారి ఆలోచించాలి. మనకి నీతి, నిజాయితీ, ముందు చూపు, అభివృద్ధి అంటే తెలిసిన నాయకుడినే గనక అలాంటి నాయకత్వాన్ని మళ్ళీ చెప్తున్నామండి. సుస్థిరమైన నాయకత్వము, ఒక గాడిన ఆర్థికంగా మంచి అలవాట్లు చేసుకొని ప్రపంచానికి, ఒక రాష్ట్రానికే కాకుండా మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆత్మగౌరవాన్ని పెంచుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులను ముందుకు తీసుకొని వెళ్తూ పెట్టుబడులని ఆహ్వానిస్తూ ఉండే ఒక నాయకుడిని మళ్ళీ ఎంచుకోవాలి అని చెప్పని ఈ మేధావులందరికీ, రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గులందరికీ, తల్లిదండ్రులందరికీ, తటస్థులందరికీ కూడా నేను తెలుగుదేశం మా పార్టీ తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఒక తటస్థంగా ఒక గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ముందు చూపు లేకుండా, ఒక పక్కా ప్రణాళిక లేకుండా ఇప్పుడు ఈ రాజధాని రేపొద్దున ఇక్కడ రాజధాని ప్రాంత వాసులందరూ కూడా భయభ్రాంతులతో ఆలోచించుకుంటున్నారు. ఒకవేళ పొరపాటున తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఎలాంటి సందర్భంలో రాకుండా ఇంకెవరైనా వస్తే భూములు ఇచ్చిన రైతులు మా భూములు ఏమైపోతాయి, లేకపోతే ఇక్కడికి పెట్టుబడులు పెట్టి వచ్చిన కంపెనీలందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి ఉంది.